తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ లొల్లే చర్చనీయాంశంగా మారి ఎక్కడ చూసినా కవిత వ్యవహారమే హాట్ టాపిక్ గా మారి ఈ నేపథ్యంలో మరో అంశం తెర మీదకి వచ్చింది. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ స్కెచ్చేనని, అది పరోక్షంగా హరీష్ రావుపై అటాకింగ్ కి జరుగుతున్న కుట్రనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్ళాయి. కవిత కూడా ఆలస్యం చేయకుండా పార్టీకి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల కేటీఆర్ కు ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని కవిత హెచ్చరించారు. అయితే కవిత హెచ్చరికలపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావును పార్టీ నుంచి సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం డ్రామా ఆడుతూ ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అండదండగా కేసీఆర్ కు వెన్ను దండుగా నిలుస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తన మామ కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. అయితే హరీష్ రావు పార్టీ ఆవిర్భావం నుంచి లేరని, ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారని తాజాగా కవిత వెల్లడించారు. ఏదేమైనా పార్టీలో హరీష్ రావు పాత్ర ఎవరు కాదనలేనిది. ఆయన పార్టీలో అందరూ ట్రబుల్ షూటర్ గా భావిస్తుంటారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని చక్కబెట్టే బాధ్యతలను పలుమార్లు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. హరీష్ రావు కూడా తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు పార్టీలో ఎంత పట్టుందో హరీష్ రావుకు కూడా అంతే పట్టు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతకాలంగా పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు, ఆయన రాజకీయ విశ్రాంతి తీసుకుంటే నెక్స్ట్ ఫామ్ లో ఎవరున్నారు అనే దానిపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ అనుచరులంతా ఇందులో సందేహం ఎందుకు, కేటీఆర్ మాత్రమేనని ఢంకా బాజాయించి చెప్తున్నారు. అయితే హరీష్ రావుకు కూడా పార్టీలో కేడర్ ఉంది. తనను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ హరీష్ రావు బయటకెళ్తే పార్టీ చీలిపోతుందేమో అని అనుమానించే వాళ్ళు ఉన్నారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్లిన సమయంలో హరీష్ రావు కూడా వెళ్తారేమోనని వార్తలు వచ్చాయి. కానీ హరీష్ రావు మాత్రం తనకు అలాంటి ఉద్దేశం లేదని, తుది శ్వాస వరకు కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన తన నాయకుని ప్రకటించారు. అప్పటి నుంచి హరీష్ రావును కేసీఆర్ మళ్లీ దగ్గర చేర్చుకున్నారు. దీంతో క్లారిటీ వచ్చిందని అందరూ భావించారు. ఇదంతా పక్కన పెడితే హరీష్ రావుతో ఎప్పటికైనా పార్టీకి ముప్పు పొంచి ఉంటుందనే అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమవుతున్నాయి. తాజాగా కవిత నోట్లో నుంచి బహిష్కరమవుతాం అయ్యాయి. అందుకే ఆయన్ను వదిలించుకునేందుకు కవిత ద్వారా కల్వకుంట్ల ఫ్యామిలీ స్కెచ్ వేసిందని తాజాగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావుకు రాజకీయ జీవితం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేటీఆర్లపై కాకుండా హరీష్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేసినట్లు అనుమానిస్తున్నారు. హరీష్ రావు పైన కవిత అవినీతి ముద్ర వేసింది. అంతేకాక కేసీఆర్లకు హరీష్ రావు నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ సమయంలో హరీష్ రావు తానంతట తానుగా పార్టీని వీడితే తాను ముందే చెప్పానని కవిత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ హరీష్ రావు బయటకు వెళ్లకుండా ఇలాగే ఉంటే అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి బయటకు పంపొచ్చు. అప్పుడు పార్టీకి పెద్ద నష్టం ఉండదు. కేటీఆర్ మాత్రమే ఏకైక వారసుడిగా ఉండిపోతారు. అందుకే కవిత ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కేటీఆర్ కు పోటీ ఉండకుండా ఉండేందుకు ఇలాంటి ప్లాన్ చేశారని అంటున్నారు. దీనిపైనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.